నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ చింతూరు మండలానికి సంబంధించినటువంటి ఒక గుత్తికోయ అనే గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. గుత్తికోయ ఉండేటువంటి గ్రామము ఇది వచ్చేసి బలిమేర అనే ఒక గ్రామం అండి, చిన్న గ్రామము. అక్కడ వాళ్ళు ఎట్లా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, మంచి ఆరోగ్యకరమైన లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నా వెనకాల కనిపిస్తుంది కానీ చూస్తున్నారు కదా, మొత్తం ఫారెస్ట్ అండి. ఇది కనిపిస్తుంది అది చిన్న గ్రామము. ఒక 34 కుటుంబాలు 31 కుటుంబాలు ఏమి ఉంటాయి ఇక్కడ. చూద్దాము ఊర్లోకి లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్, ఎట్లా ఉంటుంది వాళ్ళు, ఇవన్నీ విషయాలు అయితే మనం కనుక్కుందాం రండి. సరేనా? సరే అండి, చూద్దాం రండి. విలేజ్ అయితే తిరిగేసి చూద్దాం కదా, ఇదంతా ఎట్లా ఉన్నది, ఇంకా వాతావరణం ఎట్లుంటుంది, వీళ్ళ జీవన వైవిధ్యం ఎట్లుంటుంది, ఈ విషయాలు అయితే ఈ ఊరైతే తిరిగి ఒకసారి చూద్దాం రండి. సరేనా? లోపల పెట్టండి. మేకలు అవి మేకలు పెట్టుకున్నారా? మేకలు పెట్టుకున్నారు. చూద్దాం డాక్టర్. మా సైడ్ అయితే మేకలు ఎట్లా పెడతారు తెలుసా అన్న? కింద పాక లాగేసి కిందనే ఉంటాయి, ఇది వేరే ఉంది పాక. కింద అయితే రోజు ఊడవాలి కదన్నా, ఇదైతే కింద పడిపోతుంది పెంట. ఇది అన్నట్లు మన ఈ మేకలు అది ఏంటంటే లోపల సేఫ్ ఉంటాయి అన్నట్టు. మనకు వర్షం కానీ ఏమైనా కానీ కింద మనకు కింద పడిపోతాయి కదా, కింద పడిపోతాయి. పెట్టిన మలం ఉంటుంది కానీ ఇవన్నీ కింద పడిపోతాయి అన్నట్టు. కింద పడిపోతే అయితే వర్షానికి నానకుండా కింద పచ్చిగా సేఫ్, ఏం అలాంటి సేఫ్ అనేది గలీజ్ కాకుండా కదా, తొక్కిన చేసినా కానీ గలీజ్ కాకుండా అయితే మంచి సేఫ్ అనేది ఉంటాయి. కిందనైతే మలం కింద పడిపోయింది అనిపిస్తుంది, అంత మలం కింద పడిపోతుంది. దీని ఏమంటారు? పొద్దు 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 అంటారు. పొద్దు అంటారా? మేకలకు మంచి చేసారు చెట్టు. ఇప్పుడు మీ సపరేట్ ఇట్లా మళ్ళీ పాములు భీములు కూడా రాకుండా సేఫ్ ఉంటాయి కదా, సేఫ్ ఉంటాయి. మేకలదే అంటే చిన్న పిల్లలు ఉంటాయి కదా, డోలా పెళ్ళికి అలా వాడుతుంటారు కదా. ఇదే పావురాలు ఇవి, నీళ్ళే. ఏంటంటే వీళ్ళు మామైకంగా, అంటే అన్ని జంతువులు అయితే మామైకంగా ఉండి ప్రతి ఒక్క జంతువుని అయితే వీళ్ళు పెంచుకుంటూ ఉంటారు అన్నట్టు. ప్రతి ఒక్కటి పశువులు కానీ పశువులు కానీ చూస్తున్నారు కండి, పెంచిన పందులు అట అండి. ఇప్పుడు ఎన్ని అంటే వీడు వీటిని ఏం చేస్తారన్నా? తినడానికేనా? అవునా? అదే నేను పందులు చూసినప్పుడు షాక్ అయిపోయాను. మరి ఈ ఊర్లో పందులు లేని, అక్కడ వేరే విలేజ్ లో కూడా చూసిన పందులు ఉన్నాయి. అయితే ఇది తినడానికి కదా, మీరు తినడానికి అమ్ముతారు, తింటారా? వీడియో తీసి మళ్ళా అలా యూట్యూబ్ చాలా రోజు ఉండేది కదా అప్పుడు. బాత్ ఉండేది ఇంతకు ముందు, దానికి సపరేట్ చిన్న గూడు చేస్తారన్నమాట. అందరు మరి ఏం చేస్తారు ఇక్కడ మీరు? అంగన్వాడి ఇక్కడే పడతారన్న, ఇది ఇక్కడే పక్కనే. మేడం వచ్చినప్పుడు అప్పుడు పోతారన్నమాట. బాగున్నాయి మీకు? బాగుందండి, బాగున్నాయి. ఏం చేస్తారని అమ్మేస్తారా? అమ్మేస్తారన్న, అమ్ముతారు అమ్ముతారు. ఇప్పుడు మేకల షెడ్ లాగా కదా, మేకల పాక ప్రతి ఒక్కరు మంచి పెట్టుకున్నారు. మళ్ళీ ఎక్కడానికి కూడా మంచి చేస్తున్నారు, ఎక్కడానికి ఈ మెట్లు జారిపోకుండా ఉండడానికి బాగా చేసారు అన్న. మంచి చేసారు, ముద్దుకు మెట్లు లాగా వేసేసి బాగా చేస్తున్నారు. అదేనా మేకల పాకేనా? చెట్టు మంచిగా ఉన్నాయి, బాగా పెద్ద ఉన్నాయి. ఎండాకాలానికి చల్లగా ఉంటాయి కింద. ఇక్కడ అందరు ఇక్కడే ఉంటారు, నీడు వస్తుంది కదా చుట్టూ.
ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న? 34 కుటుంబాలా? అంగన్వాడీ ఇది? అంగన్వాడి. అంగన్వాడీ కూడా మంచిగా ఏర్పాటు చేసి చాలా పెద్ద. ఇది చాలా విస్తారంగా ఉన్నాయన్న, మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి. అది కూడా ఇల్లేనా? ఇల్లే అన్న. చూసేదండి రండి అన్న, రండి. విలేజ్ లకి ఏమైనా జంతువులు వస్తాయా? తలుపు బతవాత మొత్తం నరుకుతుంది మొత్తము చెట్లు నరికారు కదా, చెట్లు అంటే ఉంటాయి రావు. ఫారెస్ట్ అని చెట్లు నరికేసారు కాబట్టి కదా, అడవు లేదా, అడవి తగ్గిపోయింది కదా. అప్పుడు ఉండేది అడవు. ఇదా రోలా? రోలు కారం నూరేది. అయ్యా దుంపలు ఉంటాయి అన్న. అదే ఆలుగడ్డ లాగా ఉంటాయి కదా దుంపలు. అవి కాదు, ఈ వేరే. అవునా? చెట్టుకే కాస్తుందా? చెట్టుకే కాస్తుంది. ఇప్పుడు పెట్టింది, ఇప్పుడు స్టార్ట్ అయినా ఈ వంటకాయ. అది తినడానికి కదా? తినడానికి. ఇది మీకు సపరేట్ అంటే ఓన్లీ మీ తినడానికి, మీ వంటకి మీకు సంబంధించింది కదా. అమ్మడం అంటే ఏముంటది? ఉండదు. మేమే లేరు. కొత్తది కదా, ఇంకా అది ఏం చేయలేదు. లోపల నుంచి తీసుకొస్తారు. ఇది గుట్టు ఉంది కదా, అది ఇది కన్స్ట్రక్షన్. అదే కిలోమీటర్ ఉంటుంది. దగ్గరే, దూరం ఉంది కదా కనిపిస్తుంది. బ్యాంబో అనేది తడకలు మీరు అల్లుకుంటారుగా, తడకలు కానీ గంపలు కానీ కదా. మళ్ళీ మన మార్కెట్ లో కూడా అమ్ముతారు కదా. మాకే లేనప్పుడు తీసుకొచ్చి అల్లుతా.